నమస్తే వెల్కమ్ టు వై న్యూస్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో హైదరాబాద్ కు చెందిన గో హాస్పిటల్ మేనేజ్మెంట్ నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో గుర్తించిన 22 మందికి పెందుర్తిలోని శంకర్ ఫౌండేషన్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగాయి. ఈ నేపథ్యంలోని శస్త్రచికిత్స చేసుకున్న రోగుల్ని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పరామర్శించారు. యోగక్షేమాన్ని అడిగి తెలుసుకున్నారు. శంకర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాన్ని అయ్యన్న కొనియాడారు. పేదలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ముందుకొచ్చిన వైద్య నిపుణుల్ని అభినందించారు. నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన ఎప్పుడు ఇచ్చి వస్తున్నాను. నేను అప్పుడే పాలిటిక్స్ లోకి వచ్చి 83లో వచ్చేస్తాయి. అప్పటి నుంచి వస్తాం. మనం పేదవారికి మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమందికి అవగాహన లేదు. మన నర్సీపట్నంలో ఈ క్యాంప్ పెట్టినప్పుడు చాలా మంది వచ్చారు. అక్కడ మోకాళ్ళ ఎప్పుడు కానీ లేదా ఈ కళ్ళు చూపించడం కానీ వాళ్ళందరికీ ఏంటి అవగాహన లేదు. ఏజ్ పెరుగుతుంది, వారికి సహకారం చేసిన వ్యక్తులు కూడా ఇంట్లో లేరు. కొంతమంది అయితే ఉద్యోగాలు వెళ్ళిపోతున్నారు. ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళకి పెద్దవాళ్ళు చూసేవాళ్ళు లేరు. ఈ కంటి చూపు కూడా పోతే చాలా ఇబ్బందులు పడతాయి ఉద్దేశంతో మన నర్సీపట్నంలో క్యాంప్ పెట్టినప్పుడు ఈ పెద్దలందరూ వచ్చారు. వచ్చి మేము కూడా సహకారం చేస్తామని చెబుతూ రావడం జరిగింది. చాలా మంది ఐడెంటిఫై చేసేవారు రోజుని ఆపరేషన్లకి. కొంతమంది చూశారు. ఇవాళ ఇది 90 ఏళ్ళు ప్రారంభించారు. ఇప్పటి వరకు నాకు తెలిసి 4,58,000 అనుకుంటాను. 85,000 వరకు ఆపరేషన్ చేశారు ఈ హాస్పిటల్లో. పేదవాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఆపరేషన్ చేయడం, కంటి చూపు కోసం వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న కృషిని అందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. అభినందించడం కాదు, వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే హాస్పిటల్ పెట్టారో దానికి మనం అందరూ సహకరించాలి. వాళ్ళు ఎంతో పెద్ద మనసుతో మారుమూల నర్సీపట్నం ఎంతో దూరానికి 2 గంటల జర్నీ, అంత దూరం వచ్చి అందరినీ టెస్ట్ చేసి వాళ్ళందరికీ కూడా ఆపరేషన్ ఫ్రీగా చేద్దామండి అని తీసుకొస్తూ ఉంటే మనం కూడా రావాలి, తప్పదు. ఈ ముసలి వయసులో ఎవరు చూస్తారు మనల్ని? మన పని మనం చేసుకోవాలి కదా. మన పని మనం చేసుకోవాలన్నా కంటి చూపు ఉండాలి కదా. మరి అటువంటి పెద్దలందరూ కలిసి ఆర్గనైజేషన్ ద్వారా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అలాగే మా నర్సీపట్నం ప్రాంతంలో మా వాళ్ళందరికీ కూడా చెప్తున్నారని మా నిన్న అది కూడా నాకు చెప్పారు. మాట్లాడితే బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ చేస్తారంటే, ఆపరేషన్ చేశారు, బాగా చూసుకుంటున్నారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే నేను ఏ రోజు వస్తాను, నేను కూడా వస్తానని చెప్పి వాళ్ళు కూడా పిలిచారు నన్ను రమ్మని, మీరు రావాలని. ఏదో ఇచ్చి మా వాళ్ళందరూ చూస్తానని చెప్పి రావడం జరిగింది. అదే మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆపరేషన్ చేసుకున్నందుకు సరే వస్తుంది అన్నారు. మార్పు వస్తుంది రానున్నాం. నిన్న మనం సుమారు 50 మందిని పంపిద్దాం అనుకున్నాను నేను. అసలు యాక్చువల్గా అయితే మేము అందరం కూర్చొని అది 50 మందికి ఆపరేషన్ చేద్దాం అనుకున్నాం. 20 బస్సు వచ్చేసరికి 22 మంది వచ్చారు. నేను అడిగాను కొంతమంది ఎందుకు వెళ్ళలేదంటే, బాబు వాళ్ళ ఇంట్లో వంట చేసేవాళ్ళు లేరు, మేమే వంట చేసుకోవాలా, మీరు అలాంటప్పుడు మేము ఎలా రాగలం, మాకు ఎవరు లేరు అని మాట్లాడే పరిస్థితి వచ్చింది. అయినా వాళ్ళు మంది వచ్చారు. ఇప్పుడు మీరు వెళ్ళి నర్సీపట్నం తర్వాత మమ్మల్ని చూసి మరో 20 మంది వస్తారు. మీరు చూశారు. ఈ అమ్మ కూడా చెప్తుంది బ్రహ్మాండంగా చూసుకున్నారు మమ్మల్ని. మరి మీరు వెళ్ళి నర్సీపట్నం చెప్తారు, చెప్తే ఒక 20 మంది తీసుకొద్దాం. మాకు చేతనంత వరకు ఎంతమంది వరకు అవకాశం ఉంటే అంతమంది కూడా సాయం చేయడం కోసం పెద్దలంతా సిద్ధంగా ఉన్నారు. ఈ పెద్ద వీరు కూడా నాకు మొదటి నుంచి బాగా తెలుసు. ఎంతో సిస్టమేటిక్ గా హాస్పిటల్ రన్ చేస్తారు, మంచి హాస్పిటల్. మరి వీరందరూ వచ్చినందుకు వారికి మీ అందరికీ మంచి ట్రీట్మెంట్ ఇచ్చి సహకరించినందుకు డాక్టర్స్ పెద్ద అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఇక రాబోయే రోజులు సార్ అవకాశం మళ్ళీ పంపిస్తాం. మారుమూల గ్రామం ఏజెన్సీ హెడ్ క్వార్టర్ దగ్గర ఉన్నది.
దగ్గర ఉంటే పర్లేదు, దూరం ఇవి 2 hours జర్నీ అయిపోతుంది. శ్రీకాకుళం ఆలోచిస్తారు. చాలా సంతోషం అండి. ప్రత్యేకంగా వచ్చి మీ హాస్పిటల్లో మీ అందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి మనం చేస్తూ మా వాళ్ళందరికీ కూడా మంచి ట్రీట్మెంట్ ఇచ్చినందుకు మరొకసారి మీ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓం శ్రీ మాత్రేయ నమః. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు. జూన్ 29వ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. జూలై 5వ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం. జూలై 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ. జూలై 10వ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం. జూలై 13వ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శాకాంబరీదేవిగా అలంకరణ. 20వ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కుంకుమార్చన. 23వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన. 24వ తేదీ గురువారం ఉదయం 9:30 నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును. పై పూజా కార్యక్రమాల యందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. శ్రీ తలుపులమ్మను దర్శించుకో, ఇష్ట కార్యాలను సిద్ధించుకో. ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవా దేవస్థానం లోవా తుని మండలం.